ఎజిటేషన్స్ తో అట్టుడికిపోతా ఉన్న నేపాల్ యువత తమకిప్పుడు ఎలాంటి నేత కావాలని కోరుకుంటున్నారో తెలుసా? మోదీ లాంటి ప్రధాని తమకు ప్రధానిగా కావాలని కోరుకుంటోంది నేపాల్ యువత. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ డేటా చెప్తాను నేను. నేపాల్ జనాభా ఎంతో తెలుసా? తిప్పి తిప్పి కొడితే 3 కోట్లు. మరి భారతదేశ జనాభా 146 కోట్లు. ఎక్కడ 3 కోట్ల జనాభా, ఎక్కడ 146 కోట్ల జనాభా? అంత చిన్న దేశంలో కేవలం 3 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో గడిచిన 2-3 దశాబ్దాలుగా ఒక్కటంటే ఒక్క సుస్థిర ప్రభుత్వం లేదు. నేతలు మారుతూనే ఉన్నారు, అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇక ఇలాంటి పరిస్థితులు రాక ఏం జరుగుతుంది చెప్పండి? నాట్ ఓన్లీ నేపాల్, మీరు గమనించండి, మన చుట్టూ పాకిస్తాన్ 25 కోట్ల జనాభా ఏం చేస్తుంది? ఇప్పుడు అడుక్కు తింటుంది. శ్రీలంక 2,20,00,000 జనాభా, నేపాల్ కంటే చిన్నది. అంత చిన్న దేశాన్ని కూడా సస్టైన్ చేయలేకపోతున్నారు గ్రోత్ విషయంలో అక్కడి నేతలు. కీప్ ఆన్ చేంజింగ్. కేవలం వాళ్ల సౌఖ్యం, వాళ్ల సుఖం, అసమానత్వం ఇవే చేశారు తప్పితే వాళ్ళు అభివృద్ధి చేయలేదు. దాంతో యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడ్డారు. మయన్మార్ 5.5 కోట్లు, బంగ్లాదేశ్ 17.5 కోట్లు. ఈ మొత్తం దేశాల జనాభా చూసుకుంటే 53 కోట్లు ఉంటుంది. అంటే మన దేశ జనాభా 146 కోట్లలో 3 అంతుల్లో 1 వంతు మాత్రమే. కానీ అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఏం చేశారు? వాళ్ల స్వార్థం, వాళ్ల సుఖం కోరుకున్నారు తప్పితే ఆ దేశ భవిష్యత్తు, ఆ దేశ పరివారాన్ని వాళ్ళు చూడలేదు. ఫలితంగా ఏం జరిగింది? ఆయా దేశాలు సంక్షోభాల్లోకి వెళ్లిపోయాయి. వాళ్ళు మాత్రం కూడబెట్టిందంతా హెలికాప్టర్లలో వేసుకుని విదేశాలకు పారిపోయారు. మరి 146 కోట్ల జనాభా ఉన్న ఈ సువిశాల దేశంలో ఎన్ని మతాలు, ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని సంస్కృతులు, వీటన్నిటినీ ఏకతాటి మీద పెట్టి విశ్వగురువుగా ఇండియాని ప్రపంచ దేశాల ముందుంచిన మోదీ లాంటి నేత కావాలని కోరుకోవడం ఆశ్చర్యమే ఉంటుంది చెప్పండి. ఇంతకు మించి కొలమానాలు ఏం కావాలి మన దేశ ప్రధాని గొప్పతనం గురించి చెప్పడానికి? ఏమంటారు? లైక్ చేయండి, కమెంట్ రాయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.